హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈ ఎస్ఎస్సి జీడీ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద నేను సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ పాలిటీ రిలేటెడ్ పార్ట్ 1 వీడియో అనేది కంప్లీట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. నెక్స్ట్ 31st క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ సిట్టింగ్ గవర్నర్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ టేక్స్ ఓవర్ ద చార్జ్ ఆఫ్ ద ఆఫీస్ అంటిల్ ఏ న్యూ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్. ఒక రాష్ట్ర గవర్నర్ పదవిలో ఉండగా మరణిస్తే కొత్త గవర్నర్ నియమించబడే వరకు ఆ బాధ్యతలను ఎవరు చేపడతారు? మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి దానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్. గవర్నర్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అయినప్పుడు కొత్త గవర్నర్ వచ్చే వరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అనే ఆయన ఆ బాధ్యతలను నిర్వహిస్తారండి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడిగాడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి, కానీ గవర్నర్ బాధ్యతలను చేపట్టే అధికారం అనేది ఉండదండి. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ స్పీకర్ అనే ఆయనకు శాసనసభకు మాత్రమే పరిమితం అవుతారండి. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలని ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్. Which article of the Indian Constitution empowers the President to appoint a commission to investigate the conditions of backward classes? వెనుకబడిన తరగతుల పరిస్థితులను విచారించడానికి ఒక కమిషన్ను నియమించే అధికారాన్ని రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? మనకి కరెక్ట్ ఆప్షన్ ఆర్టికల్ నెంబర్ 340. సో ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 340 అనేది ఏం చేస్తుంది? వెనుకబడిన తరగతులు ఉంటాయి కదండి, బీసీ, ఈ స్థితిగతులపై దర్యాప్తుకు కమిషన్ వేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 338 అండి. జాతీయ ఎస్సీ కమిషన్ ఉంటుంది కదండి, దాని గురించి చెప్తుంది. 342 వచ్చి జాతీయ ఎస్టీ కమిషన్ గురించి చెబుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 341 అనేది షెడ్యూల్డ్ కులాలు ఉంటాయి కదా, ఎస్సీ, గుర్తింపు ఉంటుంది కదండి, వాళ్ళ గుర్తింపు గురించి తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ చదివేసి ఆప్షన్ చదివేసి వెళ్ళిపోవట్లేదండి, ఎవ్రీ ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ ఎవరికైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ ఆప్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. 33rd క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టాబ్లిష్డ్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 338A అండి, ఆర్టికల్ నెంబర్ 338A. దీని ద్వారా మనకి జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు ఉంటుంది కదండి, దాని గురించి ఏర్పాటు చేయబడిందండి. ఇది మనకి 89th అమెండ్మెంట్ 89వ సవరణ ద్వారా చేయబడింది. ఆర్టికల్ నెంబర్ 338 వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్ ఉంటుంది కదండి, దానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ 340, 341 ఆర్టికల్స్ ఉన్నాయి కదండి, బీసీ కమిషన్ మరియు ఎస్సీ జాబితాకి చెందినటువంటి ఆర్టికల్స్ అండి ఇవి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస వయసు ఎంత? కరెక్ట్ ఆప్షన్ మనకి 35 years అండి, 35 సంవత్సరాలు ఉండాలండి. 25 ఏళ్ళు అని ఆప్షన్ ఇచ్చాడు కదండి, ఈ ఆప్షన్స్ చూద్దాం. 25 ఏళ్ళు అంటే మనకి లోక్సభ ఎంపీ ఉంటారు కదండి, ఎంపీ లేదా ఎమ్మెల్యేకి సంబంధించిన కనీస వయసు అండి. నెక్స్ట్ మనకి 30 years వచ్చి రాజ్యసభ సభ్యులు ఉంటారు కదండి, రాజ్యసభ సభ్యుడు కావడానికి ఉండవలసినటువంటి ఏజ్ అండి. ఫైనల్ ఆప్షన్ మనకి 40 years ఉంది కదండి, అది రాజ్యాంగంలోని ఏ ప్రముఖ పదవికి 40 ఏళ్ళు కనీస వయసు అనేది లేదండి అసలు ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు వివరించబడ్డాయి? మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ పార్ట్ 4, 4వ భాగంలో మనకి ఇవి పొందుపరచబడ్డాయి. ఇందులో ఆదేశిక సూత్రాలు అనేవి మనకి ఆదేశిక సూత్రాలు అనేవి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉండడం అయితే జరిగిందండి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ కూడా చూద్దాం. పార్ట్ 3 ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి, వాటి గురించి చెప్తుంది. నెక్స్ట్ మనకి పార్ట్ 5 అనేది కేంద్ర ప్రభుత్వం, యూనియన్ అని చెప్పి చెప్తుందండి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ 6 ఉంది కదండి, ఈ పార్ట్ 6 అనేది మనది రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెబుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు ఎడ్యుకేషన్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విద్యా హక్కు గురించి చెబుతుంది? సో మనకి ఆర్టికల్ నెంబర్ 21A ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఈ ఆర్టికల్ 21A అనేది మనకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఉచిత మరియు నిర్బంధ విద్యను
ప్రాథమిక హక్కుగా మార్చబడిందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా చూడండి. ఆర్టికల్ నెంబర్ 20 వచ్చి నేరాలకు సంబంధించినటువంటి శిక్షల నుండి రక్షణ, నేరాల నుంచి రక్షణ అనేది కల్పిస్తుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్టికల్ నెంబర్ 21 వచ్చి మనకి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెబుతుంది. ఆర్టికల్ నెంబర్ 19 వచ్చి మనకి వాక్ స్వాతంత్రం ఉంటుంది కదండి, అది మరియు ఇతర 6 రకాల స్వేచ్ఛల గురించి ఇవి చెప్తున్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ద పవర్ టు ప్రోరోగ్ ద సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? రాష్ట్ర విధానసభల సమావేశాలను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది? మనకి ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆప్షన్ గవర్నర్ అండి. మనకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను పిలవడం మరియు ముగించడం, అదే మనం అంటాం కదండి సమోన్ అండ్ ప్రోరోగ్ అని చెప్పి, వీటికి సంబంధించిందండి ఇది. సో గవర్నర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. రిమైనింగ్ కూడా చూద్దాం. ముఖ్యమంత్రి సలహా ఇస్తారు కానీ వీళ్ళు అధికారిగా వాయిదా మాత్రం వేయడం ఇలా చేతిలో ఉండదండి. నెక్స్ట్ స్పీకర్ సభను కొద్దిసేపు లేదా కొన్ని రోజులు వాయిదా వేయగలరు కానీ సెషన్ ముగించే అధికారం మాత్రం వీళ్ళకి లేదండి. నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అతను అసెంబ్లీ వ్యవహారాలతో అసలు సంబంధమే లేని వ్యక్తి అండి నేను. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ఏక పౌరసత్వం అనే భావనను ఏ దేశం నుంచి తీసుకున్నారు? మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చి బ్రిటన్ అండి. ఈ ఆదేశిక సూత్రాలని లేకపోతే మనకి ప్రాథమిక హక్కులు ఇలాంటివన్నీ కూడా ఏ దేశం నుంచి తీసుకున్నారనే బిట్టు ఖచ్చితంగా నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో రావడం అయితే జరుగుతుంది, బాగా చూసుకోండి. నెక్స్ట్ మనం యూఎస్ఏ నుంచి ఏం తీసుకున్నామంటే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది కదండి, అది తీసుకున్నాం. డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు కదా అది. నెక్స్ట్ కెనడా నుంచి బలమైన కేంద్రం ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థ అంటారు కదండి, ఫెడరల్ వ్యవస్థ, అది కెనడా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్ ఐర్లాండ్ ఆప్షన్ ఉంది కదండి, ఇది కూడా చూసేద్దాం. ఇక్కడ నుంచి మనం డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యాన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? మనకి ఆర్టికల్ నెంబర్ 126 ఉంటుందండి, ఇది తెలుపుతుందండి మనకి. ఈ ఆర్టికల్ 126 ప్రకారం మనకి ప్రధాన న్యాయమూర్తి గారు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక చీఫ్ జస్టిస్ నియామకం గురించి ఈ ఆర్టికల్ నెంబర్ 126 అనేది చెబుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం, ఇవి కూడా ఇంపార్టెంటే. ఆర్టికల్ నెంబర్ 124 సుప్రీంకోర్టు స్థాపన మరియు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 125 ఏమో మనకి న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఉంటాయి కదండి, దాని గురించి చెబుతుంది. ఫైనల్ ఆర్టికల్ నెంబర్ 127 అడ్ హాక్ న్యాయమూర్తుల నియమం గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ కరెంట్లీ ఏ? భారతదేశంలో ఆస్తి హక్కు ప్రస్తుతం ఒక చట్టపరమైన హక్కు మాత్రమే. ఆల్రెడీ పార్ట్ 1లో ఈ ప్రీవియస్ 2025లో అడిగిన వాటిలో దీని మీద ఆల్రెడీ బిట్ అడిగాడండి. ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఖచ్చితంగా ఇది అడుగుతాడని, అడిగాడండి ఇక్కడ. సో లీగల్ రైట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి ఇది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఫండమెంటల్ రైట్ అనేది మనకి 1978 వరకు ప్రాథమిక హక్కుగా ఉండేదండి. 44వ సవరణ చేసి దీన్ని తొలగించడం అయితే జరిగిందండి ఆస్తి హక్కుని. నెక్స్ట్ మోరల్ రైట్, ఈ మోరల్ రైటును నెక్స్ట్ న్యాచురల్ రైట్స్ అనేవండి మనకి రాజ్యాంగపరమైన నిర్వచనాలు అనేవి కావండి. నెక్స్ట్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద లీస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ గుర్తించబడిన భాషల జాబితాను కలిగి ఉంది? సో ఇక్కడ మనకి 8th షెడ్యూల్ అండి ఆప్షన్. సో 8th షెడ్యూల్ ఏం చెప్తుందంటే 22 భాషలు, అధికారిక భాషలు ఉన్నాయి కదండి, వాటి గురించి అనేది మనకి తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ 7th షెడ్యూల్ వచ్చేసి కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాల లిస్ట్స్ ఉంటాయి కదండి, వాటి గురించి చెప్తుంది. 9th షెడ్యూల్ వచ్చేసి మనకి భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 10th షెడ్యూల్ వచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. దీన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 యాడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ద ప్రియంబుల్? మనకి 42వ సవరణ చట్టం ప్రకారం సామ్యవాద, లౌకిక, సమగ్రత, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ 42వ సవరణ ద్వారా ఈ 3 పదాలను మనకి ప్రవేశికలో చేర్చడం అనేది జరిగిందండి. నెక్స్ట్ విచ్ అపాయింట్స్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏ స్టేట్? రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు?
మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి గవర్నర్ అండి. రాష్ట్రానికి అత్యున్నత న్యాయాధికారి అయినటువంటి అడ్వకేట్ జనరల్ను మనకి గవర్నరే నియమించడం అనేది జరుగుతుందండి. రాష్ట్రపతి ఏం చేస్తాడంటే కేంద్ర అటార్నీ జనరల్ను నియమిస్తాడండి. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే కేవలం ఆ సిఫార్సులని చేస్తారండి. ఫైనల్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తారంటే అసలు నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధమే లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్? ఈ యూసీసీ చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలియజేస్తుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఎస్సిజిడిలో పక్కా షూర్ షాట్ అడిగేటువంటి క్వశ్చన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 44 అండి. ఆర్టికల్ నెంబర్ 44 అనేది కరెక్ట్ ఆప్షను. ఇది దీని ప్రకారం దేశం మొత్తానికి ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని తెలియజేస్తుందండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 40 వచ్చేసి మనకి గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ నెంబర్ 42 అనేది ప్రసూతి సౌకర్యాల గురించి తెలియజేస్తుందండి. ఇంకా ఫైనల్గా 46 ఆర్టికల్ వచ్చేసి బలహీన వర్గాలు ఉంటాయి కదండి, వాళ్ళ యొక్క విద్యకి సంబంధించి నెక్స్ట్ ఆర్థిక ప్రయోజనాల గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద రాజ్యసభ? రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? టోటల్ మనకి 12 మందిని చేయడం అయితే జరుగుతుందండి. వీటిలో మనకి కళలు, సాహిత్యం, శాస్త్రం మరియు సమాజ సేవలో నిష్ణాతులైనటువంటి 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు పంపించడం అనేది జరుగుతుందండి. ఈ 2 అనే ఆప్షన్ మనకి గతంలో ఆంగ్లో ఇండియన్లు లోక్సభకు నామినేట్ చేసేవారండి, కానీ దీన్ని ప్రజెంట్ రద్దు చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్, ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై? పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ స్పీకర్. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఈ లోక్సభ స్పీకర్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఉమ్మడి సమావేశానికి ఎప్పుడూ కూడా లోక్సభ స్పీకరే అధ్యక్షుడిగా ఉండడం అనేది జరుగుతుందండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రపతి సమావేశాన్ని పిలుస్తారు కానీ అధ్యక్షత వహించడు. ఇది ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాయో మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నామండి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్? ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని పిలుస్తారు? 42వ రాజ్యాంగ సవరణ, 42nd అమెండ్మెంట్ని ఇలా పిలుస్తారండి. ద పంచాయతీరాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడిగారండి. ఆన్సర్ మనకి రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. 1959 అక్టోబర్ 2న నగౌర్ అనే జిల్లాలో నెహ్రూ గారు మొదటిగా దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? అస్పృశ్యత నివారణ గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? మనకి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 17 అండి. ఆర్టికల్ నెంబర్ 17 అనేది అన్టచబిలిటీ అనేది నేరం, అంటరానితనం అనేది నేరం అని చెబుతుందండి. రిమైనింగ్ ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు అండి. ఆర్టికల్ నెంబర్ 15 ఏంటంటే వివక్షత చూపొద్దు అని చెప్తుందండి. ఆర్టికల్ నెంబర్ 17 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా, వాటిలో సమాన అవకాశాలు అనేది ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారండి. నెక్స్ట్, హూ ఇస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ? రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారని అడిగారండి. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ గారండి. ఇతను రాజ్యసభకు చైర్మన్గా ఉండడం అయితే జరుగుతుందండి. దీనికి ప్రత్యేక ఎన్నికంటూ ఉండదండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? టోటల్ 552, 552 అండి. రాజ్యాంగ ప్రకారం గరిష్ట పరిమితి ఇదండి. అయితే ప్రస్తుతం 543 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ కోటా అనేది రద్దు అయిన తర్వాత అండి. నెక్స్ట్, విచ్ ఫండమెంటల్ రైట్ వాస్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగపు హృదయం మరియు ఆత్మగా అభివర్ణించారు? ఈయన రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ అనే దాన్ని ఆత్మగా అభివర్ణించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనకి ద 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్? భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిందండి ఇది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఫినాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్.
ఎవ్రీ డాష్ ఇయర్స్. రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు? మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 5 ఇయర్స్ అండి, 5 సంవత్సరాలు. ఆర్టికల్ నెంబర్ 280 అండి. ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కేంద్రీయ ఆర్థిక సంఘాన్ని నియమిస్తారండి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ మనీ బిల్స్? మనకి ద్రవ్య బిల్లుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ నెంబర్ 110 అనేది తెలుపుతుందండి. దీని ప్రకారం ద్రవ్య బిల్లు అంటే ఏమిటో నిర్వచిస్తుందండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 112 ఇది వార్షిక బడ్జెట్, యాన్యువల్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెబుతుందండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ల గురించి 123 తెలియజేస్తుందండి. ఫైనల్ ఆర్టికల్ 108 ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ అంటారు కదా, దాని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ద కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ద ఇండియా కాగ్ ఈజ్ అపాయింటెడ్ బై. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ను ఎవరు నియమిస్తారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ప్రెసిడెంట్, రాష్ట్రపతి నియమిస్తారండి. ఇతని పదవకాలం మనకి 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? భారత ఎన్నికల సంఘం గురించి ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? ఆర్టికల్ నెంబర్ 324 అండి. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం ఎన్నికల సంఘం ఉండాలని ఈ ఆర్టికల్ మనకి చెబుతుందండి. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్. ఎవరి సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? సర్వన్ సింగ్ కమిటీ. ఈ సర్వన్ సింగ్ కమిటీ మేరకు సిఫార్సు మేరకే 1976లో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్, సర్కారియా కమిషన్. కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద వేసినటువంటి కమిషనే మనకి ఈ సర్కారియా కమిషన్ అండి. నెక్స్ట్, ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ కెనాట్ ఎక్సీడెడ్. పార్లమెంటు 2 సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి ఎంతకు మించకూడదు? 6 నెలలకి మించకూడదండి. పార్లమెంట్ ఒక సెషన్ ముగిసిన తర్వాత 6 నెలలలోపు ఖచ్చితంగా రెండోసారి సమావేశం అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫైనల్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద మున్సిపాలిటీస్? రాజ్యాంగంలోని ఏ భాగం మున్సిపాలిటీలకు సంబంధించింది? దీని ఆప్షన్ మీరు నాకు కింద కామెంట్ అనేది చేయండి. ఇంతటితో నేను ఈ పాలిటీ ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాప్ 90 క్వశ్చన్స్లో పార్ట్ 1లో 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అని చేశాను. ఇప్పుడు పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. దీంట్లో కూడా 30 క్వశ్చన్స్ చేశానండి. ఒక లైక్ అండ్ కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్, జిఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అలాగే స్టాటిక్ జీకే, అలాగే మనకి కరెంట్ జీకేకి సంబంధించినవి కూడా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు మీ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఆ రెస్పాన్స్ ఉంటేనే కదా నాకు చేయాలని మోటివేషన్ వస్తుంది. ఇంకా నేను కొత్త కొత్త వీడియోలని మీ ముందుకు తీసుకొస్తానండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఈ ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ క్విజ్జెస్ కూడా స్టార్ట్ చేశానండి. ఎవరు మిస్ అవ్వకుండా దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫైనల్ పార్ట్ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను.